చెన్నైకి 50, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. మధ్యాహ్నంలోపు వాయుగుండం బలహీనపడే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అధికారులు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్నారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో అన్నమయ్య, కడప, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు నేడు సెలవు ప్రకటించారు అధికారులు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నదులు, వంకలు దాటరాదని హెచ్చరించారు.